ఇప్పటి వరకు బంగారం తాకట్టు రుణాలు అంటే ముత్తూట్ ఫినాన్స్, మణప్పురం ఫినాన్స్ వంటి గోల్డ్ లోన్ కంపెనీలే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. దేశంలోని బ్యాంకులు కూడా గోల్డ్ లోన్స్పై భారీగా దృష్టి పెడుతున్నాయి. రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధరలు, వేగవంతమైన రుణాల మంజూరు, సెక్యూర్డ్ లోన్స్కు పెరుగుతున్న ప్రాధాన్యత బ్యాంకులను ఈ వ్యాపారం వైపు ఆకర్షిస్తున్నాయి. దీంతో భారత బ్యాంకింగ్ రంగంలో గోల్డ్ లోన్స్ కొత్త పోటీకి తెరలేపనున్నాయి. దశాబ్దాలుగా భారతదేశంలో గోల్డ్ లోన్ మార్కెట్ను ముత్తూట్ ఫినాన్స్, మణప్పురం ఫినాన్స్ వంటి ప్రైవేట్ సంస్థలే ఆధిపత్యం చెలాయించాయి. అత్యవసరంగా డబ్బు కావాలంటే ప్రజలు నగలు తాకట్టు పెట్టి ఈ సంస్థల నుంచి రుణాలు తీసుకునేవారు. అయితే ఇప్పుడు అదే రంగంలో బ్యాంకులు దూకుడుగా అడుగులు వేస్తున్నాయి. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరగడంతో బ్యాంకులు ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ మార్పుకు ప్రధాన కారణం రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు. బంగారం విలువ పెరగడంతో అదే నగలపై గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవకాశం కలుగుతోంది. ఉదాహరణకు ఏడాది క్రితం 5 లక్షల విలువైన నగలపై వచ్చిన రుణం కంటే ఇప్పుడు అదే నగలపై మరింత ఎక్కువ రుణం పొందవచ్చు. దీంతో ఆస్తిని అమ్మాల్సిన అవసరం లేకుండానే నగదు సమకూర్చుకునే అవకాశం ప్రజలకు లభిస్తోంది. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్స్కు మరో ప్రధాన ప్రయోజనం వేగవంతమైన మంజూరు. పర్సనల్ లోన్కు ఆదాయం, క్రెడిట్ హిస్టరీ వంటి అంశాలు కీలకం. కానీ గోల్డ్ లోన్లో నగలే తాకట్టు కావడంతో బ్యాంకులకు రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రుణాలు త్వరగా మంజూరవుతాయి. ఆస్పత్రి ఖర్చులు, విద్య, చిన్న వ్యాపారాల కోసం పెట్టుబడి లేదా తాత్కాలిక నగదు అవసరాలకు గోల్డ్ లోన్స్ను ఎక్కువ మంది ఎంచుకుంటూ ఉంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు కూడా ఇదే ట్రెండ్ చూపిస్తున్నాయి. 2026 జూన్ నాటికి ఎన్బిఎఫ్సిలు ఇచ్చిన గోల్డ్ లోన్స్ మొత్తం 3.41 లక్షల కోట్లకు చేరాయి. ఇది ఏడాది క్రితంతో పోలిస్తే 69.3% వృద్ధి. అదే సమయంలో మొత్తం ఎన్బిఎఫ్సి రుణాల వృద్ధి కేవలం 14.4%. అంటే గోల్డ్ లోన్స్ వృద్ధి సాధారణ రుణాల కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో కూడా గోల్డ్ జ్యువెలరీలపై ఇచ్చే రుణాలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యే. పర్సనల్ లోన్ విభాగంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న కేటగిరీల్లో గోల్డ్ లోన్స్ ఒకటిగా నిలిచాయి. అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్స్పై ఆర్బీఐ కఠిన నిబంధనలు తీసుకురావడంతో బ్యాంకులు ఇప్పుడు సెక్యూర్డ్ లోన్స్పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం 2024 మార్చి నుంచి గోల్డ్ లోన్స్ నాన్ హౌసింగ్ రీటైల్ క్రెడిట్లో అత్యంత వేగంగా పెరుగుతున్న విభాగంగా నిలిచాయి. ఈ విభాగం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు 42.4%గా నమోదైంది. అయితే బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోతే తాకట్టు విలువ తగ్గే ప్రమాదం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. అందుకే రుణాల మంజూరులో జాగ్రత్తలు పాటించాలని బ్యాంకులకు సూచించింది. ఇప్పటి వరకు గంటలోపే గోల్డ్ లోన్ మంజూరు చేయడం ముత్తూట్, మణప్పురం వంటి సంస్థల ప్రత్యేకత. ఇప్పుడు బ్యాంకులు కూడా అదే వేగాన్ని అందుకోవడానికి ప్రత్యేక గోల్డ్ లోన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. బంగారం పరీక్షించే ఆధునిక పరికరాలు, వేగవంతమైన ప్రాసెసింగ్, సులభమైన అనుమతి విధానాలను అమలు చేస్తున్నాయి. దీంతో గోల్డ్ లోన్ మార్కెట్లో పోటీ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం గోల్డ్ లోన్స్ పెరగడం వెనుక 2 కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవైపు ఆర్థిక అవసరాలు, మరోవైపు పెరిగిన బంగారం ధరలతో అదే నగలపై ఎక్కువ రుణం పొందే అవకాశం. ఈ 2 అంశాలు కలిసి గోల్డ్ లోన్స్ను బ్యాంకింగ్ రంగంలో అత్యంత వేగంగా పెరుగుతున్న వ్యాపారంగా మార్చాయి. ఒకప్పుడు కుటుంబ ఆస్తిగా, వారసత్వ సంపదగా భావించిన బంగారం ఇప్పుడు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే అత్యవసర నిధిగా మారుతోంది. అదే అవకాశాన్ని బ్యాంకులు కూడా అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నాయి.